రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. కదిపే కొద్దీ డొంక కదులుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారుల గురించి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులు భారీగానే అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారని తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. ముఖ్యంగా ఈ ట్యాపింగ్ ద్వారా వ్యాపారులు హవాలా ముఠాలను బెదిరించి వారి నుంచి అధికారులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లుగా ఏసీబీ భావిస్తోంది. ఈ డబ్బుతో భారీగానే ఆస్తులు కూడబెట్టుకున్నట్లు దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. అంతేకాదు విలాసవంతమైన విల్లాల్లో ఆ అధికారులు నివాసం ఉంటున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏసీబీ చేతికి వెళ్లింది. ఏసీబీ లిస్టులోకి వెళ్లడంతో అధికారుల చిట్టాను బయటకు తీస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆఫీసర్ల ఆర్థిక పరిస్థితిని ఏసీబీ నిశితంగా విశ్లేషిస్తోంది. మరోవైపు ప్రణీత్ రావు కేసులో పోలీసుల కస్టడీ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఒకవేళ కస్టడీకి కోర్టు అనుమతిస్తే ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నను విచారించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. కదిపే కొద్దీ డొంక కదులుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారుల గురించి షాకింగ్ విషయం బయటకొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులు భారీగానే అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్యాపింగ్ లో భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టుగా అధికారులు ఆ విలాసాలన్నింటినీ కూడా ఆ డబ్బుతో అనుభవిస్తున్నట్లుగా కూడా గుర్తించారు విచారణలో. మరిన్ని వివరాలు మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావుతో పాటు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు ఇద్దరిని కూడా విచారణ జరిపి రిమాండ్ కూడా తరలించారు. మరోసారి కస్టడీ కోరుతూ కూడా నాంపల్లి కోర్టులో ఇప్పటికే పంజగుట్ట పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు వేసినటువంటి కస్టడీ పిటిషన్లో కూడా పేర్కోవడం జరిగింది. పిటిషన్లో మరో కీలకమైనటువంటి అంశాలు పేర్కొన్నారు. వీరిద్దరితో పాటు ప్రణీత్ రావును కూడా కస్టడీకి అనుమతించినట్లయితే వీరు ముగ్గురిని కలిపి విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ కేసులో ఉన్నతాధికారుల పాత్ర కావచ్చు, ఇతరత్ర రాజకీయ నేతల పాత్రకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటి అంశాన్ని కస్టడీ పిటిషన్లు కూడా పేర్కోవడం జరిగింది. దీంతో నాంపల్లి కోర్టు వ్యక్తిగతంగా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీలు తిరుపతన్నకు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఈరోజు మధ్యాహ్నం తర్వాత కౌంటర్ దాఖలు చేసేందుకు నిందితుల తరపు న్యాయవాదులు అయితే మాత్రం సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 24 గంటల పాటు ఇప్పటికే ఇద్దరు అడిషనల్ ఎస్పీలను కూడా క్వశ్చన్ చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత రిమాండ్ కూడా తరలించారు. అయితే మరోసారి కస్టడీకి అనుమతించినట్లయితే మరికొన్ని అంశాలు బయటపడతాయి కాబట్టి ముగ్గురిని కూడా ఇటు ప్రణీత్ రావును కూడా మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ కూడా అందులో పేర్కోవడం జరిగింది. కాబట్టి ఈరోజు నిందితుల తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి ముగ్గురు నిందితులు కూడా వాళ్ళ ఆస్తులకు సంబంధించి కూడా ఒకవైపు ఏసీబీ నజరు పెట్టిందని చెప్పుకోవచ్చు. భారీ స్థాయిలోనే ఆస్తులు సంపాదించారనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టినట్లు ఇప్పటికే ఏసీబీ అధికారులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ చాలా మంది ఫోన్లను ట్యాప్ చేసి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, తర్వాత జ్యువెలర్స్ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు, మరోవైపు హవాలా వ్యాపారుల యొక్క ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ నుండి భారీ స్థాయిలోనే డబ్బులు వసూలుకు పాల్పడ్డారు. దీంతో విలాసవంతమైనటువంటి బంగ్లాలు వీళ్ళు తీసుకున్నారు అనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఈ కేసు విచారణ జరిగేటువంటి క్రమంలోనే ఏసీబీ అధికారులు కూడా కేసు నమోదు చేసి ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు కూడా నమోదు చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరోవైపు ఏసీబీ అధికారులు ఇప్పటికే నిందితులు ఎవరైతే ఇప్పటి వరకు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారో ముగ్గురిని
నిందితులకు సంబంధించినటువంటి ఆస్తులపైన కూడా ఏసీబీ అధికారులు నిఘా పెట్టడం జరిగింది. మరోవైపు ఇద్దరు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతల పాత్ర కూడా చాలా కీలకంగా ఉందనేది ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వీరి ముగ్గురిని మరోసారి విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటపడతాయనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. మరి ఈరోజు మధ్యాహ్నం తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, వారం రోజుల కస్టడీకి అనుమతిస్తుందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇద్దరు అడిషనల్ ఎస్పీలకి కూడా వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఆ నోటీసుల పైన కౌంటర్ దాఖలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామనేది వారి తరపున న్యాయవాదులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. కౌంటర్లు పరిశీలించిన తర్వాత వీళ్ళు పోలీసులు వారం రోజులు కస్టడీకి అడిగారు. కాబట్టి ఎన్ని రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తుంది, నిజంగా ఇస్తుందా లేదా అనేది మాత్రం మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది.